హాయ్ డ్యూడ్స్, ఈరోజు మనం బెంగళూరులోని చిక్బల్లాపూర్ దగ్గర ఉన్న ఈషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది సెకండ్ ఈషా. ఒకటి వచ్చి కోయంబత్తూర్, ఇంకొకటి వచ్చి బెంగళూరు దగ్గర. జస్ట్ 40 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరు, నియర్ చిక్బల్లాపూర్. మనం కేఆర్పురం నుండి హెబ్బాల్ నుండి ఎయిర్పోర్ట్ రోడ్, హైదరాబాద్ హైవే వైపు వెళ్ళాలి. టోటల్ 40 కిలోమీటర్స్ వస్తుంది. ఆఫ్టర్ దేవన్హల్లి ఒక 10 కిలోమీటర్స్ తర్వాత ఒక లెఫ్ట్ తీసుకోవాలి. మెయిన్ రోడ్ నుండి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది ఈషా దగ్గరికి. మనం ఆల్మోస్ట్ టిన్ ఫ్యాక్టరీ దాటినాం. మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. టిన్ ఫ్యాక్టరీ నుండి హెబ్బాల్ నుండి ఎయిర్పోర్ట్ వరకు. అది కూడా మీరు చూడొచ్చు దీనిలో. ఈ మెట్రో వస్తే మనం కేఆర్పురం సైడ్ ఉండే వాళ్ళైతే హూడీ నుండి టిన్ ఫ్యాక్టరీ దగ్గరికి ఎక్స్చేంజ్ అవ్వచ్చు ట్రైన్. అక్కడ నుండి హెబ్బాల్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వెళ్ళిపోవచ్చు. అక్కడ నుండి బస్సెస్ ఉంటాయి. ఇంకా 2-3 ఇయర్స్ పడుతుంది మెట్రో కన్స్ట్రక్షన్ జరగడానికి. ఆల్మోస్ట్ మనం నియర్ మన్యత టెక్ పార్క్ దగ్గర వెళ్తూ ఉన్నాం. సో ఈవినింగ్ 7 ఆ టైంలో లైట్ షో ఉంటుంది ఈషాకి. సో మేము ఒక 5 అలా రీచ్ అవుదామని మధ్యాహ్నం స్టార్ట్ అయినాం. ఒక 2 అలా ఆ టైంలో స్టార్ట్ అయినాం. ఈజీగా ట్రాఫిక్ వల్ల 2 అవర్స్ పడుతుంది బెంగళూరు నుండి ఈషాకి వెళ్ళడానికి. ఇప్పుడు కొత్తగా మేము సిటీ నుండి వెళ్తున్నాం. ఇప్పుడు కొత్తగా శాటిలైట్ రింగ్ రోడ్, హొస్కోట నుండి శాటిలైట్ రింగ్ రోడ్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మేము రోడ్ అంతా కవర్ చేద్దాము అని చెప్పి హెబ్బాల్ వైపు వెళ్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ హెబ్బాల్ క్రాస్ చేసేసాం. చూడండి, ఇది ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియాస్ బిగ్గెస్ట్ మాల్ ఇది. మనం ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా వెళ్ళాలంటే ఫ్లైఓవర్ ఎక్కకూడదు, ముందే లెఫ్ట్ తీసుకునేయాలి నియర్ ఆస్టర్ హాస్పిటల్ దగ్గర. ఈ ఫ్లైఓవర్ దాటుకుంటే ఇది కొంచెం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ హైవే నుండి లెఫ్ట్ తీసుకున్నాం. రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది మేము అప్పుడు వెళ్ళినప్పుడు. సో ఇట్ టేక్ సమ్ టైం. నేను ఈషా కోయంబత్తూర్ చూడలేదు. సో ఫస్ట్ టైం ఈషా ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాను. చూడండి, అప్పుడే వెళ్ళి రిటర్న్ ఎంతమంది వస్తున్నారో. నాకు చాలామంది చెప్పారు వీకెండ్స్ అలా వెళ్ళకూడదు అని. సో దట్ ఈ వీకెండ్స్ వెళ్ళినా త్వరగా వచ్చేయాలి. లైట్ షో తర్వాత చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో మేము దాన్ని ఓవర్కమ్ చేయడానికి త్వరగా లైట్ షో కొంచెం చూసి వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఆ లైట్ షో ఒక 15 to ½ hour జరగచ్చు. అంతా కొండల్లో రోడ్ వేశారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. చూడండి, మీకు కనపడుతూ ఉంది అక్కడ ఈషా శివుని విగ్రహం. అంత బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ హైలైట్ ఉంది. 2 చుట్టూ కొండలు మధ్యలో ఒక ద్వీపంలా కట్టారు ఈస్ట్ ఫేసింగ్. సో దాట్ సన్సెట్ ఆ టైంకి శివుని వెనకాల సన్సెట్ అవుతుంది. అది ఫారెస్ట్ మధ్యలో చాలా బ్యూటిఫుల్గా కట్టారు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇది బెంగళూరు వాళ్ళకి. ముందు నంది హిల్స్ ఉంది. సో ఇక్కడికి వస్తే నంది హిల్స్ ఈషాన్ని కవర్ చేయవచ్చు. అంతా ఇక్కడ చూడండి, అంతా గ్రేప్ ప్లాంటేషన్. ఇదంతా అంతా ఫుల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఇదంతా చూడండి, బ్యాక్ సైడ్ సన్సెట్ అవుతూ ఉంది. ఇంత బ్యూటిఫుల్గా ఉంది సన్సెట్. ఎక్కడికి పోయినా సన్సెట్ మాత్రం మమ్మల్ని వదలట్లేదు. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. దానిపైకి కింద దేవుడు ఉంటాడు, విగ్రహం. సో మొక్కుని పైకి వచ్చాం. చూడండి, మీరు మెల్లో కనపడుతున్న అది రుద్రాక్షమాల. నేను నార్మల్ మాల ఏమో అనుకున్నాను పూలతో, కానీ అది రుద్రాక్షమాల. కొన్ని ఆల్మోస్ట్ 1,000,000 పైన ఉంటాయి రుద్రాక్షలు.
దాంతో తయారు చేశారు. అండ్ శివునికి చుట్టూ త్రిశూలాలతో కాంపౌండ్ వాల్ లాంటిది కట్టారు. చూడండి కింద నుండి. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ ఈస్. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ ఈషా ఫౌండేషన్. చాలా పెద్ద శివుడు, మెడలో నాగుపాము. బ్యాక్ సైడ్ వ్యూ ఇది. రెండు కొండల మధ్యలో సన్సెట్ అవుతోంది. మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు. సో 7 o'clock లైట్ షో జరుగుతుంది. సో లైట్ షో కోసం వెయిట్ చేస్తున్నాం. అందరూ ఇక్కడ ఎదురుగా కూర్చోన్నారు. చూడండి స్టార్ట్ అయింది. ఫస్ట్ మూన్ షేప్ అక్కడ లైట్ వెళ్తూ ఉంది. చూడండి లైట్ వస్తూ అక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఇంకా లైట్ షో మొత్తం చూడండి. బాయ్. Slowly the laser show started. Now the light is on forehead of Lord Shiva. Om Namah Shivaya.
almost 15 minutes. You can see the last Harati given for the crowd, for the people who came to visit. You can see three Haratis at the bottom of Lord Shiva. Om Namah Shivaya. That's it, guys. After this, the laser show is going to end, and then that's it, guys. Thank you. Subscribe చేసుకోండి, ఇంకా మొత్తం వీడియోస్ చూడండి మీరు. బాయ్.